హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. హస్బెండ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఊరైతే వెళ్ళిపోయారు. తను లేకుండా డేలో నేను ఏం వర్క్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షూట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు, డైరెక్ట్గా లంచ్కే వచ్చేసాము. చింతపండు పులిహార అయితే చేశానండి. ఇంట్లో లెమన్ అయితే లేవు. ఇంక ఇల్లు చూసారా, ఒక 1 డే మాత్రమే క్లీన్ చేయలేదు. ముందు రోజు అయితే అసలు క్లీన్ చేయలేదండి, స్టిచ్చింగ్ వర్క్లో ఉండడం వల్ల. నేను ఇంకా హాల్లో స్టిచ్ చేసుకుంటున్నాను కదా, ఇంకా బెడ్రూమ్ తన రాజ్యం వచ్చినట్టుగా బొమ్మలన్నీ జిమ్మేసేసి కాగితాలు ముక్కలన్నీ వేసేసింది. ఇంకా నైట్ ఓపిక లేక అలాగే వదిలేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే క్లీన్ చేస్తున్నా. బెడ్రూమ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. హాల్ వచ్చేపటికి ఎంత దారుణంగా ఉందో చూపిస్తాను. నైట్ వచ్చేపటికి స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఇంకా నైట్ బాగా లేట్ అయిపోయిందని వెళ్ళి నిద్రపోయాను. ఇంకా మార్నింగ్ లేసేసి ఇదంతా క్లీన్ చేస్తున్నా. నైట్ స్టిచ్ చేసిన బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి. ఈ హ్యాండ్స్ అయితే పెట్టాను. హ్యాండ్స్ అయితే ఇలా పెట్టాను. నెక్ వచ్చేపటికి జస్ట్ పైపింగ్ వేసానండి. బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్స్ పెట్టేసేసి ఆ థ్రెడ్స్కి క్లాత్ అనేది మంచిగా, అదే హ్యాంగింగ్స్ అనేది మంచిగా పెట్టమన్నారు. ఇంకా అదైతే పెట్టాలి. ఇంకా అదొకటే ఉంది పెండింగ్. అలాగే శారీ ఫాల్ అనేది వేయాలి. ఇంకా బ్లౌజెస్ అయితే ఉన్నాయి, అవి కూడా స్టిచ్ చేయాలి. ఇప్పుడు వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా బెడ్రూమ్ అయిపోయింది. హాల్లోకి వచ్చింది ఏదో కెలకడానికి. శారీ అయితే ఫోల్డింగ్ ఏం చేయట్లేదండి. శారీ వచ్చేపటికి ఇలా వచ్చింది అనమాట. నేను ఎంత బ్లౌజ్ చూపించాను కదా, ఆ శారీ అనమాట ఇది. ఇలా వచ్చింది. ఫాల్ అంతా వేయాలి కాబట్టి ఇంకా నేను ఫోల్డింగ్ అయితే ఏం చేయట్లేదు, చైర్లో పెట్టేస్తున్నాను. హౌస్ అంతా క్లీన్ చేసేస్తే ముందు ప్రశాంతంగా ఉంటుంది. శారీకి ఫాల్ వేద్దామని చూస్తే హాన్వి మేడం చూడండి, సీజర్ పట్టుకొని మొత్తానికి ముక్కలు అయితే చేసింది. గసరానని చెప్పేసి వెళ్ళి పడుకుంది. చూపిస్తాను అండి. నేను చూపించొద్దా? మరి నువ్వు అలాగ ఫాల్ ఎందుకు అలా కట్ చేసేసావు ముక్కలు? అది ఎంతో తెలుసా? అది తప్పు కదమ్మా, అలాగ సిజర్తో కట్ చేసేసావు. సిజర్ దొరకడమే పాపం. ఏ క్లాత్ మంచిదో చెడ్డదో కూడా దానికి తెలియట్లేదు. కట్ చేసి పక్కన పడేస్తుంది. నేను చూసేపాటికి ఆ ఫాల్ అయితే అలా కట్ చేసింది. ఇంకోటి నా దగ్గర పింక్ కలర్ మ్యాచింగ్ కూడా ఉందన్నమాట. లైట్గా ఆ క్లాత్ అదైతే వేసేసాను. శారీ ఫాల్ కూడా వేసేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా హాల్ అంతా క్లీనింగ్ అయిపోయిందండి. ఇంకా కిచెన్లోకి వచ్చేసి గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. అలా వదిలేయడం వల్ల జిడ్డుగా ఉందన్నమాట. కొంచెం అదంతా క్లీన్ చేసేసి హౌస్ కూడా క్లీన్ చేస్తే చూడండి, ఏదో 1 వీక్ క్లీన్ చేయనంత చెత్త వచ్చినట్టు అనిపించింది నాకైతే. మినిమం నా స్టిచ్చింగ్ క్లాత్లే ఉన్నాయిలేండి ఎక్కువ. అలాగే హన్వి బొమ్మలు కూడా అనమాట, ఆ చెత్త ఎక్కువ ఉంది. చిన్న క్లీనింగ్ అయిపోయిన తర్వాత షింక్లో ఉన్న గిన్నెలు కూడా క్లీన్ చేసేయాలి. యాక్చువల్గా తను ఊరు వెళ్ళిపోయారు కదా, ఇంట్లో పని ఏమి ఉండదు అనుకుంటాను. బట్ వంట పని తప్ప మిగతా అన్ని పనులు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి అన్నమాట. వంట పని కూడా ఏంటంటే కర్రీ రైస్ అలా వండకుండా ఏదైనా ఒకటే చూసుకుంటాను. అంటే లెమన్ రైస్ కానీ, క్యారెట్ రైస్ కానీ, టమాటో రైస్ అలా సింగిల్గా చూసుకుంటా. వంట పని తప్ప మిగతాదంతా హ్యాస్టీస్గా ఉంటుంది అనమాట. ఇంకా ఆ రోజైతే నాకు టెంపుల్కి వెళ్ళాలి అనిపించింది. తను కూడా లేరు కదా. యాక్చువల్గా తను ఉంటే నాకు అస్సలు కుదరదు. ఎందుకంటే వెళ్దామా వద్దా అన్నట్టుగా బద్దకిచ్చేస్తాము. ఇంకా అందుకని అలా అయిపోతుంది డే అనేది. ఇప్పుడు తను కూడా లేరు కదా, టెంపుల్కి వెళ్దాము అనిపించింది. అపార్ట్మెంట్లో ఉన్న కింద టెంపుల్కి వెళ్దాం అనేసి ఇంకా దేవుడి గది అయితే మాపింగ్ అయితే పెట్టేసేసుకుంటున్నాను. నేను కూడా ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసేసుకొని అప్పుడు టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యా. మార్నింగ్ వంట కూడా ఏం చేయలేదు కాబట్టి టెంపుల్ నుండి వచ్చేసిన తర్వాత ఏదోటి కుక్ చేయాల్సిందే. బట్ రసం అలా పెడదాం అనుకుంటున్నాను. హన్వికి వచ్చేపాటికి కోల్డ్ కాఫ్ బాగా ఉందండి. ఇంకా దానికోసమైనా రసం పెట్టాల్సిందే. ఏంటి వీడియోస్ సరిగ్గా చేయట్లేదు అంటే హన్వీనేనండి మెయిన్. ఫీవరు కోల్డ్ కాఫ్ అనమాట. ఊర్లన్నీ తిరిగేసి వచ్చాం కదా, కొంచెం తనకి ఎక్కువగా ఉంది. ఇంకా దాంతోనే నాకు సరిపోతుంది అనమాట. ఇంట్లో పని కన్నా తనకి ఇంకా దగ్గుతూనే ఉంటుంది. కొంచెం అన్నం తిన్నా కూడా
ఆ కాఫ్ వల్ల ఏంటంటే అది కూడా వామిటింగ్ చేసేసుకుంటుంది మెయిన్. తనతోనే నాకు టైం ఎక్కువ సరిపోతుందనమాట. అందుకనే వీడియోస్ కొంచెం తగ్గించాను. అలాగే స్టిచ్చింగ్ వర్క్ కూడా ఉంది, మీరు చూస్తున్నారు కదా. స్టిచ్చింగ్ వర్క్తో తనని బ్యాలెన్స్ చేసేపాటికి వీడియోస్ అనేది అవ్వట్లేదు సరిగ్గా. అందుకనే కొంచెం లేట్ అవుతున్నాయి. ఇంక నుంచి కొంచెం రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో అమావాస్య గురించి అయితే మాట్లాడుకుందాము. ఏంటి డైలీ బ్లాగ్లో అమావాస్య ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, చిన్నగా చెప్తాను వినేసేయండి. పూజ చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది. మామూలుగా మొన్న అమావాస్య వెళ్ళిపోయిన నెక్స్ట్ డే అనమాట హౌస్ అంతా క్లీన్ చేసుకొచ్చేసి అన్ని బూజులు కూడా దులుపుతున్నాను అనమాట. పక్కన అక్క చూసేసి ఏంటి ఈరోజు క్లీన్ చేస్తున్నావు అని అడిగారు. నిన్న అమావాస్య కదక్క మేము ఇలాగే క్లీన్ చేసుకుంటాము అని అంటే, అదేంటి అమావాస్య రోజు అసలు అలా చేయకూడదు, ఎందుకు అలా చేస్తున్నారు, అదొక ఫెస్టివల్ అని చెప్తున్నారు. యాక్చువల్గా నాకు తెలుసండి, తమిళనాడులో అమావాస్య అంటే ఒక ఫెస్టివల్ లాగా చేసుకుంటారు. టెంపుల్స్ కూడా ఖాళీ ఉండదనమాట, చాలా బాగా చేస్తారు. అలాగే మనం ఆషాఢంలో కూడా మనం అంతగా ఏం కానీ ఇక్కడ ఆషాఢం అంటే దసరా నవరాత్రులు ఎలా చేసుకుంటారో ఇక్కడ ఆషాఢం కూడా అలా చేసుకుంటారనమాట. అలాగే ఇది అమావాస్య రోజు కూడా మంచిగా టెంపుల్స్ అన్నీ ఖాళీ ఉండవండి, అసలు ఫుల్ రష్గా ఉంటాయి. మనకు వచ్చేపాటికి టెంపుల్స్ ఓపెన్ చేయము, అలాగే పూజలు కూడా ఇంట్లో చేయము ఏమీ కూడా. వీళ్ళు వచ్చేపాటికి కొంచెం రివర్స్లో అన్నీ అలా చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే హన్వి కన్సీవ్ అయినప్పుడు నేను ఫస్ట్ ఆఫీస్లో కొలిగ్ని అడిగాను అనమాట, ఇలాగా పీరియడ్ రాలేదు అని అంటే, రేపు టెస్ట్ చేసుకో, రేపు అమావాస్య చాలా మంచి రోజు అన్నారు. నాకు బాగా గుర్తు 2021 ఆగస్టు 15 అనమాట. ఇంకా హన్వీది అప్పుడు టెస్ట్ చేసుకున్నాను. ఆ రోజు కూడా అమావాస్య అండి యాక్చువల్గా. ఇంకా అంటే కొలీగ్ చెప్పింది మంచి రోజు అయితేనే కదా వాళ్ళు చెప్తారు. తమిళనాడులో అందరూ అమావాస్యని ఇంత బాగా చూసుకుంటున్నారు కదా, ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, ఏమవుతుందిలే అన్నట్టుగా నేను కూడా ఆ రోజే టెస్ట్ చేశాను. నాకు కూడా పాజిటివ్ వచ్చింది హన్వీదైతే. అలా అనమాట. నాకు అమావాస్యతో కొంచెం చిన్న స్టోరీ ఏదైనా ఉందంటే అదనమాట. నాకు బెస్ట్ అంటే పర్వాలేదు అనిపించింది. మన దాంట్లో మాత్రమే ఎందుకు అలా ఆలోచిస్తాను తెలీదు. వీళ్ళు వచ్చేపటికి ఆషాఢం కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. లైటింగ్స్ అన్నీ పెట్టేసేసి రోడ్డు మీద అంత బాగా చేసుకుంటారు, ప్రసాదాలు అన్నీ పంచిపెడుతూ. ఎందుకు ఈ వీడియోలో షేర్ చేశానంటే అమావాస్య అయిపోయిన తర్వాత ఇలా చేశాను కదా, అక్క నెక్స్ట్ డే కనిపించారనమాట. ఆ రోజు ఈ వీడియో షూట్ చేస్తున్నా. కనిపించి పాపకి అమావాస్య రోజు దిష్టి తీయు చాలా మంచిది అని చెప్పారనమాట. నాకు ఇంకా అనిపించింది ఆ వీడియో ఆ రోజే షూట్ చేస్తున్నా కదా, ఇది ఎందుకు ఈ వీడియోలో షేర్ చేసుకోకూడదు అనిపించింది. అందుకనే మీతో షేర్ చేసుకున్నాను, అంతకు మించి ఏమీ లేదు. ఇంకా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్లో కూడా ఒక తెలుగు పంతులు గారు అయితే ఉంటారండి, చాలా బాగా మంత్రాలు చదువుతారు, చాలాసేపు కూడా పూజ చేస్తారు. ఎంత మనశ్శాంతిగా అనిపిస్తుంది అంటే వెళ్ళిన రోజు ఆయన ఉంటే కనుక అబ్బా మంచిగా జరిగింది దర్శనం అనిపిస్తుంది అనమాట. ఇంక మొత్తానికి అలా చేసేసుకొని ఇంటికి వస్తూ ఇంకా పార్కుకి అయితే తీసుకువెళ్ళాను. వాళ్ళ డాడీ కూడా లేరు కదా, ఇంక ఇంట్లో నన్ను పిచ్చెక్కిచ్చేస్తుంది అనమాట. ఇంక ఇంటికి తీసుకొస్తే అది కావాలి ఇది కావాలి అనేసి. ఇంకా సరే పార్క్లో కాసేపు కూర్చుందామని నేను అలా కూర్చున్న. హన్వి అయితే ఆడుకుంటూ ఉంది. ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందు పాలు గిన్నె అయితే పెట్టడం మర్చిపోయా. మా పాలబ్బాయి వచ్చేసి పాల బాటిల్ అయితే పెట్టేసి బయట వెళ్ళిపోయారనమాట. ఇంకా పనిలో పని ఓ పక్కన పాలు అయితే పొయ్యి మీద పెట్టేసి ఓ పక్కన రసం కూడా పెట్టేశాను. ఇంక మార్నింగ్ నుంచి వన్ టైం చేయలేదు కదా, తనకి కూడా కొంచెం కడుపు నిండా పెట్టినట్టయితే అనిపించలేదు. అందుకనే ఇంకా తనకు నచ్చిన రసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. పెరుగన్నం అయితే ఇంకా ఇష్టంగా తింటుంది మామిడికే పచ్చడేసి పెడితే. బట్ ఏంటంటే కోల్డ్ కాఫ్ కదా, ఈ టైంలో పెరుగు పాలకి సంబంధించి కొంచెం అవాయిడ్ చేస్తే తొందరగా తగ్గిద్ది అనిపించింది. అందుకే ఆ రెండు పెట్టకుండా ఇలాగా రసం అయితే చేసేసాను. కొంచెం పులుపు అయితే చింతపండు చాలా తక్కువ వేసాను, అందువల్ల ఏమో చప్పగా ఉంది. కొంచెం నిమ్మకాయ కూడా పిండాను అనమాట దాంట్లో. తనకైతే భోజనం పెట్టేశాను. తను వచ్చేపాటికి నిద్రపోతుంది. ఇంకా తను పడుకోబెట్టేసేసి ఇంకా నేను కూడా కొంచెం క్లీనింగ్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసేసుకొని పడుకుంటున్నాను. ఇది హస్బెండ్ లేకుండా ఫుల్ డే ఇలా అయితే మాకు గడిచిందండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.